సిలువలో పలికిన 5వ మాట, దప్పిక గొనుచున్నాను అని. సిలువపై ప్రతి శ్వాస ఒక పోరాటంగా మారింది. రక్తం కారుతుంది, శరీరం బలహీనమవుతున్నది. అయినా లేఖనాలు నెరవేరుస్తున్న ఆ క్షణంలో యేసుక్రీస్తు ఒక మాట పలికాడు, దప్పిగొనుచున్నాను అని. ప్రపంచానికి జీవజలమైన వాడు సిలువలో దప్పిగొనుచున్నాను అంటున్నాడు. నీటిపై అధికారం ఉన్నవాడు, సమస్తానికి అధిపతి అయిన వాడు నాకు దాహంగా ఉంది అంటున్నాడు. ఎందుకంటే ఆయన మన కోసం ఆ సిలువలో పిండి వేయబడుతున్నాడు. తనను తాను ఆ సిలువలో దారపోస్తున్నాడు. ఆఖరి క్షణంలో కూడా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. క్రీస్తు దాహం తన పిల్లలైన మన కోసం. మరి మనం ఎలా ఉన్నాం? చిరకను త్రాగనిచ్చే వారిలా ఉన్నామా? మన దాహం దేనికోసం? ఆలోచించు. షలోమ్. సిలువలో పలికిన 5వ మాట, దప్పిక గొనుచున్నాను అని. సిలువపై ప్రతి శ్వాస ఒక